హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మేము ఇటిననిలా అపార్ట్మెంట్స్కి అయితే వచ్చామండి. ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్కి ఇక్కడ 9 days నవరాత్రులు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఇక్కడ చూడండి, ఈరోజు అయితే అమ్మవారికి ఇక్కడ సరస్వతీదేవి అలంకరణ అయితే చేశారు. చూపిస్తాను రండి. చాలా బాగా చేశారు చూడండి. సరస్వతీదేవి అలంకరణ, లక్ష్మీనారాయణని కూడా దర్శించుకోండి. ఇంకా మీకు మిగతా అమ్మవారిని కూడా చూపిస్తాను. ఇక్కడ చాలా బాగా చేస్తారండి. 9 days హోమాలు, పూజలు, అలాగే చిన్నపిల్లలకి యాక్టివిటీసు, భజన అన్నీ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ ధాన్యలక్ష్మి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి సంతాన లక్ష్మి వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి ఇక్కడ టెంపుల్ కూడాను. వాతావరణం అంతా కూడా ఇక్కడ ఐశ్వర్యలక్ష్మి అండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ధైర్యలక్ష్మి వస్తుంది. చూస్తున్నారు కదా, ధైర్యలక్ష్మి. అందరూ దర్శించుకోండి తప్పకుండా. విద్యాలక్ష్మి అండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి విజయలక్ష్మి వస్తుంది. ఇదిగోండి విజయలక్ష్మి, ఎంత బాగా అలంకరణ చేశారో చూడండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఆదిలక్ష్మి అయితే వస్తుందండి. ఆల్రెడీ మీరు గజలక్ష్మి దర్శనం అయితే చేసుకున్నారు కదా, సరస్వతీదేవి అలంకరణ చేశారని చెప్పాను కదా ఈరోజు. ఇదిగోండి ఇక్కడైతే ఇలా హోమాలు, పూజలు, నవరాత్రి పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి. మార్నింగ్ ఈవినింగ్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇప్పుడే పూజ కూడా అయిపోయి ఇంక ఇక్కడైతే హారతి అయితే ఇస్తున్నారు చూడండి. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ప్రతిరోజు రాత్రి ఇక్కడ ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ఇక్కడైతే ఇవ్వండి ఈ విధంగా. అలానే మామూలుగా పౌర్ణమి రోజు కూడాను మనకి సత్యనారాయణ వ్రతము, ప్రతి శుక్రవారం గోపూజ, హోమము అన్నీ చేస్తారండి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ప్రసాదాలు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చాలా పెద్ద గ్రౌండే ఉందండి. ఇంకా తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేస్తారండి. ఇట్లాగా ఫుడ్ స్టాల్స్, తర్వాత ఎగ్జిబిషన్ లాగా, అలాగే అమ్మవారిని ఇక్కడ పెట్టి సపరేట్గా ఇక్కడైతే బాగా చేస్తారండి. ఇక్కడ సైడ్న మనకి ఈ ప్రోగ్రామ్స్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పిల్లలవి కిడ్స్ యాక్టివిటీసు ఆ ప్రోగ్రామ్స్ అయితే కూడా పక్కన జరుగుతుంటాయి. అట్లానే ఇక్కడ ఫుడ్ స్టాల్స్, ఎగ్జిబిషన్, షాపింగ్ ఏరియా అంతా కూడా పెడతారు. ఇదిగోండి ఇక్కడ ఇట్లాగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా చేస్తారండి. అసలు 9 days ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అది కూడా మార్నింగ్ 6 నుంచే పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ అయితే ఇట్లాగా ఈ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇంకా ఎంత బాగుందో అసలు. అదే ఫుడ్ స్టాల్స్, తర్వాత ఈ క్లాత్స్ అదే బట్టల షాపింగ్, తర్వాత కిడ్స్వి, ఇంకా తర్వాత ఎగ్జిబిషన్స్ అంటే ఈ జైంట్ వీల్ లాగా అవి కూడా పెట్టుంటారండి కిడ్స్కి. చాలా బాగా సందడిగా ఉంటుందండి ఇక్కడంతా చూడండి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ బాగుంటుంది. ఇంకా ఇక్కడ 9 days అసలు అన్నీ కూడా చేస్తారండి. తర్వాత లాస్ట్ రోజు అయితే మనకి చండీ హోమం అయితే చేస్తారు. ఇదిగోండి ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టారు, చూపిస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దుర్గామాతని పెట్టారు. దగ్గరగా చూపిస్తాను. ఇక్కడ ఈ 9 days ఇక్కడ ఉంచి మంచిగా పూజలు అయితే చేస్తారండి. ఇదంతా కూడాను ఇదిగోండి ఇక్కడ దుర్గాదేవిని దర్శించుకోండి. ఇదంతా కూడాను అనంతనగర్ ఇటినా అపార్ట్మెంట్స్లోని అష్టలక్ష్మి టెంపుల్ అండి. ఇదంతా కూడాను చెప్తున్నాను కదా, చాలా బాగా చేస్తారు. ఇక్కడ నవరాత్రులే కాదండి, ప్రతి ఫ్రైడే కూడాను మనకి గోపూజ చేస్తారు. తర్వాత మనకి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత హోమం అయితే నిర్వహిస్తారు. ఇదిగోండి ఇక్కడైతే కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పాను కదా. ఇక్కడ చూడండి శారీ షాపింగ్ కూడా ఉంది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి. అంటే క్వాలిటీ బాగానే ఉంది, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగా ఉంది. సో ఇక్కడైతే మేమైతే షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. ఇట్లా అంతా చూసేసి ఇదిగోండి ఇక్కడ ఈ పానీపూరీలు ఇవంతా కూడాను పెట్టున్నారు. మోమోస్ అనేసి కొంచెం ముందుకు వెళ్తే ఈ విధంగా అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్, తినేవాళ్ళు తినేది, ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ప్రోగ్రాము, అట్లానే ఎగ్జిబిషన్ దగ్గర జైంట్ వీళ్ళు కిడ్స్ ఆడుకునేది, కిడ్స్ షాపింగు. ఇంకా ఆ సైడ్ అయితే పూజ అయితే అయిపోయిందండి. అక్కడ అమ్మవారి పూజ. ఇక్కడ చూస్తున్నారు కదా షాపింగ్స్ ఇవంతా కూడా సెట్. ఇక్కడ ఇది ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా. ఇదిగోండి చిన్న చిన్నవి కిడ్స్ కోసం అనేసి ఇవి జంపింగ్ లాంటివి ఇట్లా అంతా కూడాను ఇక్కడ పెట్టుంటారు. ఇక అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందండి. ఇక్కడ చాలా బాగుంటుందండి ఇటినాలో. సో ఇదండి. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మా బాబు అవన్నీ ఎక్కాలనుకుంటున్నాడు. సో సరే వాడిని కాసేపు అయితే ఇక్కడ ఆడిపిచ్చేసేసుకొని ఇంకా వాడికి ఏదో కావాల్సి ఉంటే అవి తినేసి ఇంకా ఇట్లాగా ఇక మేమైతే ఇంటికి స్టార్ట్ అవబోతున్నాగా ఇక మా ఫ్రెండ్స్ని అయితే మధ్యలో ఇంకా ఇక్కడ మీట్ చేసామండి. చూడండి ఎంత బాగుందో ఇక్కడ అంతా కూడాను. చాలా సందడిగా ఉంటుందండి. అసలు చాలా బాగా చేస్తారు.
ఇదిగోండి ఇక్కడంతా కూడాను చాలా రీజనబుల్ రేట్నే పెడతారండి, ఎక్కువ కాస్ట్ పెట్టకుండా. ఈ పిల్లల కిడ్స్ ఏరియా అయితే మాత్రము కిడ్స్ ఎంజాయ్ చేసే విధంగా అన్నీ కూడా నీట్గా పెడతారు. కొంచెం శారీస్ అయితే కొంచెం కాస్ట్గా ఉన్నాయనిపించింది. ఇంకోండి ఇక్కడంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళదైతే ప్రోగ్రామ్ ఉందండి పిల్లలది. ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళు నాట్యం అయితే వేయడానికి అనేసి రెడీగా ఉన్నారు. వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళండి. ఇంకా ఇక్కడ చూడండి ఏవో ఉసిరికాయలువి ఇవన్నీ ఫ్రూట్ జ్యూసెస్ స్టాల్స్ అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ. అలానే కిడ్స్ షాపింగ్ ఏరియా లాగా పెట్టున్నారు. ఇవంతా కూడా సమ్ మోమోస్, వెజ్ పలావు అలాంటివంతా కూడా ఫుడ్ స్టాల్స్ అండి.